శత్రు దేశాలకు భారత్ చెక్ పెట్టనుంది. రక్షణ రంగాన్ని బలోపేతం చేస్తున్న ఇండియా మరో కీలక మైలురాయిని చేరుకుంది. శత్రు దేశాల నుంచి ఎదురయ్యే ముప్పులను ఎదుర్కొనేలా రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసుకుంది. బాలిస్టిక్ మిసైల్స్ డిఫెన్స్, యాంటీ షిప్ వార్ఫేర్ లో కొత్త టెక్నాలజీని DRDO విజయవంతంగా పరీక్షించింది. దీంతో దీర్ఘ శ్రేణి బాలిస్టిక్ క్షిపణుల దాడులను తిప్పికొట్టే సామర్థ్యం భారత్కు లభించినట్లయింది. ఈ విషయాన్ని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ప్రయోగానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. దీర్ఘ శ్రేణి ఖండాంతర క్షిపణుల ఆట కట్టించే మల్టీ లేయర్ బాలిస్టిక్స్ మిసైల్స్ డిఫెన్స్ వ్యవస్థను DRDO విజయవంతంగా పరీక్షించింది. జూన్ 10, 11వ తేదీల్లో వరుసగా 3 ఫ్లైట్ టెస్టులు నిర్వహించింది. ఇందులో ఇంటర్సెప్టర్లు విజయవంతంగా తమ లక్ష్యాలను ఛేదించి BMD సామర్థ్యాన్ని నిరూపించాయి. ఖండాంతర క్షిపణి ముప్పును ఎదుర్కొనేలా అధునాతన సాంకేతికతతో ఈ డిఫెన్స్ వ్యవస్థను DRDO రూపొందించింది. ఇక ఈ పరీక్షలు సక్సెస్ కావడంతో BMD సామర్థ్యం కలిగిన దేశాల జాబితాలో భారత్ చేరినట్లు DRDO తెలిపింది. మరోవైపు నావల్ యాంటీ షిప్ మిసైల్ మీడియం రేంజ్ లో తొలి పరీక్షను కూడా శాస్త్రవేత్తలు విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా DRDOను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు.